మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. నిన్న 10వ తారీఖు రోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో నలుగురు మైనర్ అమ్మాయిలు ఇంట్లో ఎక్కువగా ఫోన్స్ చూస్తున్నారు అని తల్లిదండ్రులు మందలించడంతో ఇంట్లో నుంచి పారిపోవడం జరిగింది. సో ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్స్ అందరూ కూడా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో దీనివల్ల ఎంత లాభం ఉందో అంత నష్టం కూడా ఉంది. పిల్లలు ఎక్కువగా స్మార్ట్ ఫోన్స్కి అడిక్ట్ అవుతున్నారు. సో అదే విధంగా అలా చేయడం తప్పు అని పేరెంట్స్ ఏమైనా మందలిస్తే ఈ విధంగా ఇంట్లో నుంచి పారిపోతూ తల్లిదండ్రులని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సో ఈ కరీంనగర్ జిల్లా కేంద్రంలో పారిపోయిన ఈ నలుగురు విద్యార్థుల్ని కూడా విత్ ఇన్ 24 అవర్స్లో ట్రేస్ అవుట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్కి అప్పజెప్పడం జరిగింది. ఈ విషయంలో మన వన్ టౌన్ పోలీసులు మరోసారి షబాస్ అనిపించుకున్నారు. సో అసలు ఏం జరిగింది ఎలా అనే విషయాలన్నింటి కూడా ఇప్పుడు ప్రస్తుతం మన వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు సిఐ కోటేశ్వరరావు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు లెట్స్ కమ్. ఫోన్లు ఎక్కువగా చూస్తున్నారు. ఫోన్ మొబైల్స్ యాప్స్ ఇన్‌స్టాగ్రామ్ గానీ ఇలాంటివి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు విద్యార్థినులని తల్లిదండ్రులు మందలించడంతో నిన్న కరీంనగర్ జిల్లా కేంద్రంలో నలుగురు మైనర్ విద్యార్థినులు ఇంట్లో నుంచి పారిపోవడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా వితిన్ 24 అవర్స్‌లోనే వాళ్ళు ఎక్కడున్నారో ట్రేస్ చేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్‌కి అప్పజెప్పడం జరిగింది. ఈ విషయంలో కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు మరోసారి షబాష్ అనిపించుకున్నారు. సో ప్రస్తుతం మనతో వన్ టౌన్ సిఐ కోటేశ్వరరావు గారు ఉన్నారు. సో సార్‌ని అడిగి మరి ఎలా కంప్లెయింట్ వచ్చింది, ఎలా ట్రేస్ అవుట్ చేశారనే విషయాలు ఒకసారి క్లియర్‌గా తెలుసుకుందాం. సార్ నమస్తే. మొన్న 9వ తారీఖు నైట్ ప్రాంతంలో ఈ యొక్క మిస్ అయినటువంటి అమ్మాయిల యొక్క ఫాదర్ వచ్చేసి వాళ్ళ కొతిరాంకు చెందినటువంటి అతను వచ్చేసి మా యొక్క ఇద్దరు అమ్మాయిలు వాళ్ళతో పాటు మా బంధువులైన ఇద్దరు అమ్మాయిలు మైనర్ అమ్మాయిలు మొత్తం కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోయారు. మేము బయటికి పోయి వచ్చేసరికి ఇంట్లో లేరు. సినిమా గిట్లా వెళ్ళారేమో అనుకొని ఇంకా సినిమా టైం అయిపోయినాక వచ్చేసి పోలీస్ స్టేషన్కి వచ్చారు. వెంటనే ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసి రీజన్ ఏందని వెరిఫై చేస్తే వాళ్ళు ఎక్కువ సోషల్ మీడియాకి అడిక్ట్ అయ్యారు. ప్లస్ దాంతో పాటుగా ఏదైతే ఇన్‌స్టా గాని అదర్ యాప్స్ కూడా యూజ్ చేయడంతోని తల్లిదండ్రులు మందలించడం జరిగింది. ఆ మందలింపులో భాగంగా ఇంట్లో నుండి వెళ్ళినట్టుగా తేలింది. వెంటనే టెక్నికల్ ఎవిడెన్స్ ఏదైతే వాళ్ళు ఏ రూట్‌లో ఎళ్లారు, ఎట్లా ఎళ్లారు అదంతా చూసినాము. మనకు ఇనిషియల్‌గా కరీంనగర్ బస్ స్టాండ్‌కి వచ్చినట్టుగా తేలింది. కరీంనగర్ బస్ స్టాండ్‌లో సీసీ ఫుటేజ్ ద్వారా వాళ్ళు హనంకొండకి రీచ్ అయినట్టుగా, వరంగల్‌కి రీచ్ అయినట్టుగా తేలింది. వరంగల్ నుండి మళ్ళీ ఎటెళ్లారని చెప్పేసి వెంటనే ఒక స్పెషల్ టీమ్ ఫార్మ్ చేసి పంపేయడంతో వాళ్ళు మనకి లక్కీలీ గుంటూరులో ఉన్నట్టుగా తేలడంతో అక్కడ ఉన్న వాళ్ళని అలర్ట్ చేసి మా టీమ్ అక్కడికి రీచ్ అయ్యి వాళ్ళను సేఫ్‌గా తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్‌కి అప్పగించడం జరిగింది. ఇప్పుడు ఇంకేమన్నా వాళ్ళ ఇంకా లీగల్‌గా ఏమన్నా ఉందా సార్? లేదా వాళ్ళ పేరెంట్స్ అప్పజెప్పడం జరిగిందా? పేరెంట్స్‌కి హ్యాండ్ ఓవర్ చేసినాము. ఫర్దర్ ఒక లీగల్ ప్రాసెస్ ఉంటది. ఈ కేసు క్లోజ్ చేయడం గురించి. ఆ లీగల్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఈ కేసు క్లోజ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. మొత్తానికి అదృశ్యమైన ఆ నలుగురు మైనర్ విద్యార్థుల్ని కూడా తీసుకొచ్చి వితిన్ 24 అవర్స్‌లోనే వాళ్ళ పేరెంట్స్‌కి అప్పజెప్పడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా ఊపిరి పీల్చుకోవడం జరిగింది. సో బీ కేర్‌ఫుల్. ఇంట్లో పిల్లలు స్మార్ట్ ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తుంటే జాగ్రత్తగా వాళ్ళు ఏం చేస్తున్నారు పిల్లలనేది కూడా ఎప్పుడు గమనిస్తూ ఉండండి. వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచండి. సో ఈ విషయంలో మరోసారి మన వన్ టౌన్ పోలీసులకి షబాష్ చెప్తూ కెమెరా పర్సన్ బిట్టుతో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ కరీంనగర్.